ఈ దుర్మార్గులు అన్ని ఒకటే తెగ బాధపడుతున్నారు. నేను కూడా బాధపడ్డా. అయ్యో, ఇంత పెద్ద 75 ఏళ్ల మనిషి ఒక ఆడపిల్ల గురించి ఇంత బాధపడుతున్నాడా? నాకైతే అసలు చెప్పుతో కొట్టాలనిపిస్తుంది వీళ్ళని. ఎంత ఆవేశం వస్తుందంటే తట్టుకోలేకపోతున్నాను. అసలు నిద్ర రావట్లేదు. రాజమండ్రిని జైల్లో ఉన్నా కదా, జైల్లో కూడా ఇదే ఏడుపు నాకు. అయ్యో, బుడిక్కి నిద్రలేవు. అర్ధరాత్రి పూట లేచి, అయ్యో ఆ ఇంట్లో 16 ఏళ్ల పిల్ల ఉంది, ఈ దుంప దగ్గర వీళ్ళు వచ్చి మగవాళ్ళింటి వచ్చి తలుపు కొట్టి ఏం చేస్తారో, వయసు అయిపోయింది తెల్లట్టుకులేంటి అని ఎమ్మటంటే ఫ్లైట్ తీసుకొని సపరేట్ ఫ్లైట్ ఆడబ్బాయి అమెరికా వెళ్ళాడు. ఆడ ఆ ముందు లేదంటే ఎట్లే వెళ్ళాడు. ఎట్లే వెళ్ళి ఆ ముందు తలకి రాసి లక్ష్మీపార్వతి గారికి దాన్ని మళ్ళీ నల్లగా చేశాడు. అంత నాకు గొప్ప ఆడది. ఇలాంటి వాళ్ళు ఈ జగన్ ప్రభుత్వంలో ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంత దుర్మార్గం చేస్తారా అని ఏడుస్తూ ఉంటే నేనేం చెప్పానంటే, బాబు గారు మీ కన్సర్న్ బాగుంది, కాదు గుర్తుపెట్టుకోండి, ఏమి లేదు గురువు గారు. ఇప్పుడు మనం ఉన్నారు కదా ఈ మగ వాలంటీర్స్, నేను భరోసా ఇస్తున్నా, ఏమీ కాదు. ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు కదా, వాళ్ళు తలుపు కొట్టారు ఏం చేస్తారన్న భయం కదా. అస్సలు మీరు డోంట్ వర్రీ, ఏం కావద్దు. ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతలు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూత కాదు, నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు, బేవర్స్ కాదు, లోఫర్ కాదు. మగ వాలంటీర్లు చాలా మంచివాళ్ళు సార్. అవునా అని పాపం చాలా మనం బాధపడుతున్నాడు. ఏం పర్లేదు సార్, వాళ్ళు ఎరుంటే మగ వాలంటీర్లు ఇంటి గొళ్ళెం కొడతారు. ఆడదున్నా మగున్నా ఎవరున్నా కొడతారు. ఒక మనవళ్ళలాగా ఉంటారు, ఒక అన్నలా ఉంటారు, ఒక బిడ్డలా ఉంటారు. అంతే తప్ప నీ కొడుకులాగా ఓ పక్క పళ్ళెం ఓ పక్క గొళ్ళెం ఇట్లా మెయింటైన్ చేయరు. అందుకని మీరు ఆడపిల్లల గురించి మీరేం బాధపడకండి సార్, మీరే కన్నీళ్లు పెట్టుకోండి. ఇది నారా చంద్రబాబు గారి దర్శనం. సిగ్గుండాల నారా చంద్రబాబు అనేవాడికి ఎంత సిగ్గు లేకుండా పోయిందంటే, మీ అందరికి చెప్తున్నా, ఈ ప్రజలందరికీ, ఈ నారా చంద్రబాబు అనేవాడు జయప్రద ఓ పెద్ద హీరో, ఆమె జీవితాన్ని నాశనం చేసి వదిలిపెట్టాడు. సేమ్ ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి ఇల్లాలు, ఆ విల్లాలని బజారుకి పంపించాడు. ఈయన కాదు, ఈయన అంటున్నాడు కదా జగన్ గారి ఈ ప్రభుత్వంలో ఆడవాళ్ళు ఇది వాలంటీర్లు లేడీసు అయిపోతారని. అసలు చంద్రబాబు అండ్ కో, చంద్రబాబు జయప్రద జీవితాన్ని నాశనం చేశావా? చంద్రబాబు లక్ష్మీ పార్వతి జీవితం నాశనం చేశావా? రే రామోజీరావు, అరే రామోజీరావు ఎందుకంటున్నానంటే ఆయన మాది చాలా క్లోజు, మేము తప్పేం లేదు, క్లోజు క్లాస్మేట్స్ లాగా అంత క్లోజ్ అనమాట. అరే రామోజీరావు, నీ వల్ల నువ్వు డైలీ పేపర్ మీద లక్ష్మీపార్వతి దుష్టశక్తి అని ఆమె జీవితం నాశనం చేశావా? నెక్స్ట్ ఉన్నాడు రాధాకృష్ణ, కిలాడి రాధాకృష్ణ లైవ్ లో 70 ఏళ్ల ఆడదాన్ని 30 ఏళ్ళు 70 ఏళ్ళు ఆడదంటే ఎవరు? లక్ష్మీపార్వతి గారు, ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి ఇల్లాలు. ఆ ఇల్లాలని ఒక 30 ఏళ్ల కుర్రాడిని తీసుకొచ్చేసి ఈ 30 ఏళ్ల కుర్రోడిని లక్ష్మీపార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు 30 ఏళ్ల కుర్రోడిని లక్ష్మీపార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు రాస్కెల్ రాధాకృష్ణ గారు లైవ్ లో పెట్టాడు. ఇంకోన్నాడు ఇక్కడ TV5 అనేవాడు, వాడు ఇదే లక్ష్మీపార్వతి గారిని ఇదే వేసి అని చెప్పేసి వాడు 1 అవర్ లైవ్. ఈ వదలు వీళ్ళే కాదు, వీళ్ళు ప్రతి వాళ్ళు ఆడదంటే చాలా చీపు. ఎగ్జాంపుల్ తీసుకోండి, బాలకృష్ణ ఆడది కనపడితే ముద్దు పెట్టాలి, లేకపోతే దాన్ని కడుపు చేయాలి, హా అంటాడు. ఏమనాలి దాన్ని? వీడు కొడుకున్నాడు, తాగుతాడు, తిరుగుమోతు. చాలా చూపించి ఒకసారి అతను ఎలాంటి వాడు, ఎంత తిరుగుమోతో, ఆడదంటే ఎంత రెక్లెస్ గా ఉంటాడో.
ఆడవాళ్ళందరి జీవితాలను ఆడుకునేది నారా చంద్రబాబు అండ్ కో. వైసీపీలో చూపించండి, ఒక్కటి చెప్పండి జగన్ గారి గురించి, ఒక్కటి చెప్పండి జగన్ గారి గురించి. అందుకని ప్రజలకు నేను చెప్తున్నాను, అస్సలు ఈ దొంగ విధవల గురించి ఎప్పుడు నమ్మవద్దు. ఏ పేపర్ నమ్మవద్దు. రామోజీరావు పేపర్ నమ్మవద్దు. వాడెవడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాడి పేపర్ నమ్మవద్దు, వాడి టీవీ నమ్మవద్దు. కేవలం వాడు ఏడుపు ఏందంటే జగన్ గారు అతను దింపేయాలి. దింపడానికి ఏమైనా చేద్దాం, మనం అతను పైకైనా పంపిద్దాం, యాడికైనా పంపిద్దాం, మనం కూర్చోవాలి అని ఒక చిన్న మా క్యాస్ట్ చిన్న ఒక కోటరే ఉంది. వాళ్ళందరూ ప్రతిసారి ఇదే గోల. అతని ఇంట్లో జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీని తిడతారు, జగన్ గారిని సైకో అంటారు, జగన్ గారిని అరేయ్, జగన్ గారిని అరేయ్. ఎవరు? ఈ ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు. ఇలాంటి వాళ్ళని తిట్టకుండా ఎలా ఉంటాను చెప్పండి? మా వాళ్ళు అనుకుంటారు, మా క్యాస్ట్ వాళ్ళు ఏమనుకుంటారంటే, పోసాన కృష్ణపల్లికి బుద్ధి లేకుండా పోయింది, మన కమ్మ కిలోలో పుట్టి కమ్మాని తిడుతున్నాడు, కమ్మ నాయకుడిని తిడుతున్నాడు. అమ్మా, నా తల్లి సాక్షిగా చెప్తున్నా, నేను కమ్మలో పుట్టా, మీలాగా నేను కమ్మలో ప్రౌడ్లే కలిసే ఐఎమ్ కమ్మ. సో వాట్? నేను మంచివాడిని, కమ్మ కులంలో పుట్టా. కమ్మ కులంలో ఇంకోటితో స్నేహం చేయాలంటే ఆ కమ్మాడు కూడా మంచివాడై ఉండాలి. వాడు వెదరై ఉంటే ఫ్రెండ్షిప్ చేయొచ్చా? ఇప్పుడు నా కూతురు ఉంది, నా పెళ్లి చేయాలి, అరే మన కమ్మోడు ఎమ్మటే పెళ్లి చేసి ఎమ్మటే పంపించేస్తా 3 మూడు శానిమూన్కి. నా కూతురికి పెళ్లి చేయాలంటే కమ్మాడై ఉండాలి, కమ్మాడు వాడు అందగాడై ఉండాలి, వాడు చదువుకుని ఉండాలి, వాడు బుద్ధిమంతుడు ఉండాలి, వాళ్ళ అమ్మ బాగుండాలి, వాళ్ళ అయ్య బాగుండాలి, వాళ్ళ ఇంటి చరిత్ర బాగుండాలి, ఉద్యోగం ఉండాలి, పొలాలు ఉండాలి, ధనాలు ఉండాలి, బంగారం ఉండాలి, డైమండ్స్ ఉండాలి. ఇన్నుంటే నా కమ్మాళ్లలో కమ్మోడిని నా కూతురికి ఇస్తా. వాడు వెదవైతే, వాడు తాగుమోతైతే, వాడు తిరుగుమోతైతే, వాడు పుండాకూర అయితే కమ్మడని చెప్పి పెళ్లి చేసుకుంటారా? నా అల్లుడిని చేసుకుంటానా? చెప్పండి. నేను ఇదే అడుగుతున్నా మిమ్మల్ని ఎప్పటి నుంచో. ఏం కాదు కదా. ఎగ్జాంపుల్ మీరు అన్నారు, ఎందుకు అయినా మన కమ్మళ్ళలో మనం తిట్టుకోవటం. ఒక కమ్మవాడు అవినీతిపరుడు, ఒక కమ్మవాడు దొంగ, వాడి అమ్మ వాడిని క్వశ్చన్ చేయకూడదా? అంటే నేను కమ్మవాడిని నేను ఒక్కడనే తిట్టకూడదు, నేను ఎక్కడనే విమర్శించకూడదా? మరి ఒక కమ్మవాడు దొంగ అయితే రెండోవాడు కమ్మ రెండోవాడు విమర్శిస్తున్నాడుగా, విమర్శిస్తున్నాడు. చూపించమంటావా? ఇదిగో ఆంధ్రజ్యోతి చూడండి. ఇది ఇక్కడ ఎవరున్నాడు? ది గ్రేట్ దొంగ అలీబాబా 40 దొంగలు. చూడండి, 5,700 కోట్లు తిన్న మోసగాడు అని ఆంధ్రజ్యోతి మన కమ్మోడు రాధాకృష్ణ గ్రాండ్కి రాశాడు. ఇప్పుడు ఈ కిలాడి విజయవాడలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. అమ్మా, రాధాకృష్ణ కమ్మోడే, వాడిని ఎప్పుడు తింటారు? నన్ను ఎందుకు తిడుతున్నారు? నేను చంద్రబాబు దొంగ అంటున్నాను, నన్ను రాసుకెళ్తాడా, బుద్ధి అంటారా, యదవ అంటున్నాడా నన్ను? నీకు నా ఇదొక కొత్త ఒక విషయం వచ్చింది. ఇతను ఎప్పుడు మన కమ్మాళ్ళని తిడతాడు కాబట్టి మన కమ్మాళ్ళలో వాళ్ళ అబ్బాయికి మన పిల్లలేయం అంటే నా కొడుకు పెళ్లి కాదు ఇక, అంతే కదా. మా ఇంటికి రావాల్సింది కమ్మ కులం కాదు, కోడలు. అది కమ్మ అవ్వచ్చు, కాపవచ్చు, మాలవ్వచ్చు, మాది అవ్వచ్చు, రెడ్డి అవ్వచ్చు, ఎనీ డే ఎనీవేర్. వాళ్ళు మంచివాడే ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. కులం తీసేయండి, సరే కులం ఉందనుకోండి, మరి ఎందుకమ్మా మనవాడిని చేశాడు? ఓకే, రాధాకృష్ణ చేశాడు. ఇదిగో ఈనాడు పేపరు, రామోజీరావు మన గురువు కదా. ఎంత మన కమ్మాళ్ళలో దొంగలా కొడుకులుంటే అంత మనం ప్రేమిస్తాం అన్నమాట. రామోజీరావు అంత ప్రేమిస్తాం కదా. మరి రామోజీరావు మరి ఎందుకు రాశాడు? ఇదిగో సృజనాత్మక రుణం అంటే 5,700 కోట్లు, బ్యాంకు రుణాలు, మోసాలు, ఇంటర్నేషనల్ కిలాడి. మరి ఈ కిలాడి గాడికి మరి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, రాశారుగా. మరి ఇదిగో
రామోజీరావు గారి సుజనాకి ఈడీ అంటే ఎన్ని వేల కోట్లు వీడి తిన్నాడు, ఎంత మోసం చేశాడు, మన డబ్బులు ఎంత తినేశాడు, ఇవన్నీ ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో వచ్చేసినాయిగా. సుజనా చౌదరి అనేవాడు మన కమ్మవాడు, పరమ లోఫర్, దోఫర్, దొంగ, కబ్జాదారుడు. ఎన్ని వాడు ప్రపంచంలో ఎన్ని వాడిని అనొచ్చంటే ఐ హ్యావ్ టు ఇన్వెంట్ ఏ న్యూ లాంగ్వేజ్. ఇలాంటి వాడు తిట్టాలంటే మన కొత్త భాష కనిపెట్టాలి. ఆయన సిగ్గేస్తుంది, వీడి కోసం కొత్త భాష ఎందుకు కనిపెట్టాలి అని. మరి ఇలాంటి వాడిని తిట్టకుండా ఏమంటాం? నేను ఈ పేపర్ని ఇప్పుడు ఈ విజయవాడలో ఈ నియోజకవర్గంలో ఇదిగో ఈ పేపర్, వీడు దొంగ, వీడు ఇలాంటి వాడు, నేను ప్రతి ఇంటికి పాంప్లెట్ పెడతా. ఇతను ఇంత దుర్మార్గుడు, వేల కోట్లు తిని దున్నపోతులాగా వీడు మళ్ళీ మహారాజులా వచ్చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మన ఓట్లు వేస్తామా? వేసుకుందామా? మనం టీవీలు సినిమాలు చూస్తాం, టీవీలో సీరియల్ వస్తుంటే ఒక ఆడపిల్ల కష్టపడుతుంటే లేదు, మనం కూడా ఏడుస్తాం. అరే టీవీలో ఆడపిల్ల మోసపోతే మనం ఏడుస్తున్నామే, సొసైటీలో ఇలాంటి దొంగనా కొడుకులు అసలే అని ఇలాంటి వాళ్ళని మనం కమ్మ పేర, మనం కులం పేర ఎందుకు మనం టార్గెట్ చేయాలి? నేను చెబుతున్నా ప్రమాణ సాక్షిగా, కమ్మ సాక్షిగా అంటే మన తిడతారులే, నా తల్లి సాక్షిగా, నా భార్య బిడ్డ సాక్షిగా అన్యాయంగా నేను ఎవరిని ఎప్పుడు అనలేదు అన్నను. వీడు దొంగ అన్నా. ఇంతకంటే నెంబర్ 1 కిలాడి ఎవడు? నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇల్లు తెలుసా మీకు? నాకంటే చిన్న ఇల్లు, నేనే పేదోడిని, నాకంటే పేదోడు. మరి 1,00,000 కోట్లు ఎలా సంపాదించాడు? మన కమ్మాన్ని అడుగుదాం. 1,00,000 కోట్లు సంపాదిస్తారు షార్ట్ టైంలో. అయినా రామోజీరావు గారు రాయడాని గురించి, ఎందుకంటే ఒక 1000 కోట్లు వెళ్ళిపోయినాయి రాంగ్ రూట్లో, గురుగారికి వెళ్ళిపోయినాయి. ఇలాంటి దొంగలు నమ్మొద్దు. ఉన్నాళ్లలో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఈయన నా కులమేం కాదు, ఈయన నా బంధువు కాదు, నా క్లాస్మేట్ కాదు, నాకేమన్నా డబ్బులు ఇవ్వలా. కావాలంటే నార్కో టెస్ట్ చేయించుకోవచ్చు, డబ్బులు ఇచ్చి జగన్ గారు అనేస్తున్నాడని చెప్పి. ప్రమాణ సాక్షిగా అతన్ని క్యారెక్టర్ చూసే 14 ఏళ్లుగా అతని వెంట తిరిగి అతన్ని క్యారెక్టర్ చూసే, అట్లనే నా సొంత బ్రదర్ లాగా భావించి క్యారెక్టర్. ఎందుకు మన కమ్మ నాయకుడిని మనం అంటున్నాము? బికాస్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్. మీరు ఇదే తెచ్చుకోండి. మనకు కులం ఎంతవరకు అంటే ఉనికి, ఐడెంటిటీ అంతవరకు మన కులం పెట్టుకుందాం. ఏమ్మా మన కులం వాడు మనకేం చేశాడు? ఒకటే నువ్వు క్వశ్చన్ వేసుకోండి, మీరు ఆన్సర్ కూడా, నేను క్వశ్చన్ వేస్తా, మీరు ఆన్సర్ చెప్పుకోండి. విజయవాడలో ఈయన ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు కోసం వంగవీటి రంగా గారిని ప్లాన్ చేసి మరీ చంపించాడు. అప్పుడు విజయవాడ 3 రోజులు 4 రోజుల పాటు స్వైర విహారం, ఎంతో మంది కమ్మోళ్ళు, ఎంతో మంది ఆడపిల్లలు చచ్చిపోయారు, మానం పోయింది, శీలం పోయింది, నరికేశారు, ముక్కలుగా నరికేశారు. అమ్మా అప్పుడు ఈ మన చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? మన కోసం పరిగెత్తుకొచ్చాడా? హైదరాబాద్ లో దాక్కున్నాడు వాడు. తలుపు తీయకుండా హైదరాబాద్ లో దాక్కున్నాడు నారా చంద్రబాబు నాయుడు అనేవాడు. ఇక్కడ కమ్మస్ ఏమైపోయారు? విజయవాడలో కమ్మస్ ఏడుస్తూ పారిపోయారు. డాక్టర్ శ్రీహరి గ్రేట్ డాక్టర్, ముక్కలుగా నరికారు, ఊళ్ళలో పరిగెత్తారు. మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి, నా బిడ్డల్ని కాపాడండి. కమ్మవాడు ఎంతమంది ఏడ్చితే క్రైడ్ లైక్ ఎనీథింగ్. సిగ్గులేదా? ఇంకా మనకు సిగ్గులేదా? వాడు ఒక్కసారి వచ్చాడా నారా చంద్రబాబు అనేవాడు? మన బిడ్డను చంపేశారా, మన కులవాడు చంపేశారా, రండి నా కొడకలారని వచ్చాడా? అస్సలు రాలా. ఎందుకు రాలేదు? ఎక్కువ మంది చచ్చిపోతే కమ్మోళ్ళు వాళ్ళు మనకి అనుకూలంగా ఉంటారు, ఒక గ్రూప్ మనకు వస్తుంది. ఎందుకు రాలా? చచ్చిపోయిన ఆడపిల్లల ఇంటికి ఎందుకు రాలా? చచ్చిపోయిన వాళ్ళ కమ్మవాళ్ళ ఇంటి ఎందుకు రాలా? తెలుసుకోండి, దండం పెడుతున్నా, తెలుసుకోండి. నేను కమ్మవాడిని ఇష్టపడుతున్నా, నేను కమ్మవాడిలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. కానీ మీరు తప్పులు చేస్తున్నారు.
తప్పులు చేస్తున్నారు. బాగా చేస్తున్నాడా లేదా, మనకు రోడ్లు వేస్తాడా లేదా, ఆ పథకాలు ఇస్తున్నాడా లేదా, సిరిసరికి ఇస్తున్నాడా లేదా, మనకు సేవ చేస్తున్నాడా లేదా అనేవాడు ఎవడైనా దామోదరుడు సంజయ్ కావచ్చు, పివి నరసింహరావు కావచ్చు, దీనికి ఎన్టీఆర్ కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, ఎవడైనా కావచ్చు. బట్ నారా చంద్రబాబు నాయుడు అనేవాడు కాదు. ఈజ్ నాట్ అట్ ఆల్ సూటబుల్ యాజ్ చీఫ్ మినిస్టర్. ఇది మీకు చాలాసార్లు చెప్పాను తల్లి, కమ్మ సోదరి మనులారా, కమ్మ సోదరులారా. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు చెబుతుంది చూడండి. ఇప్పుడు అతను గ్రేట్గా వాలంటీర్స్ని పెట్టి పథకాలు ఇస్తుంటే చిన్న చిన్న ఆడపిల్లలు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళందరూ ఇంటికి వచ్చి పాపం ఈ వాలంటీర్స్ వాళ్ళకి 3,000 ఇస్తుంటే వాడికి కన్ను కొట్టి నారా చంద్రబాబు నాయుడు వాడెవడు నిమ్మగడ్డ రమేష్ అనేవాడు, వాడు నిమ్మగడ్డో క్యాన్సర్ గడ్డో నాకు తెలియదు, కానీ వాడిని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఇంటికి వచ్చి పథకాలు ఇవ్వడానికి వీల్లేదు, డబ్బు ఇవ్వడానికి వీల్లేదంటే 30 మంది పైన చచ్చిపోయారు. సో వాట్ ఏంటి మీకు కనీసం తెలియట్లేదా? ఇది తప్పు కదా. ఏ లబ్ధిదారుల్లో కమ్మాళ్ళు లేరా, ముసలాళ్ళు లేరా, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ లేరా, కాపుల్లో జనసేన పార్టీలో లేరా పథకాలు తీసుకున్న వాళ్ళు, తెలుగుదేశంలో పథకాలు తీసుకున్న వాళ్ళు లేరా? అంటే పథకాలు తీసుకుంటే కమ్మాళ్ళు కూడా జగన్కి వేస్తారన్నమాట. అంటే అర్థం ఏంటి? జగన్ బాగా పరిపాలిస్తున్నట్టు అర్థం. కమ్మాడు కూడా ఓటేస్తున్నాడంటే ఎవడైతే ఏంటి వాళ్ళ నాన్నలాగా మనకి రుణమాఫీ చేశాడు, రైతు రుణమాఫీ, ఇలాగే మాకు అన్నం పెడుతున్నాడు, ఇలాగే మన కళ్ళజోడు ఇస్తున్నాడు, వీల్ చైర్ ఇస్తున్నాడు, మందులు ఇస్తున్నాడు అని ఓట్లేస్తారేమో. నువ్వు కూడా మన కమ్మాడికి చెప్పండి, నువ్వు కూడా మంచి పని చేయరా ఎదవా అని చెప్పండి. మీరు చెప్పరు. మన కమ్మే కావాలి. ఈ కమ్మ ఇలా ఉండంగా ఇంకొక అమ్మ వచ్చింది, కమ్మ పురంధరేశ్వరమ్మ. ఆమె ఎంత గ్రేట్ లేడీ అంటే మనం అనుకుంటాము నారా చంద్రబాబు నాయుడే వన్ టైప్ ఆఫ్ మనిషి అనుకుంటాం. ఈమె 100 రకాల. వీడి గురించి ఎందుకు రాయలా ఢిల్లీకి? మన కమ్మోడేనా? నీకు ఒక 500 రూపాయలు నీ మొఖానికి కొట్టాడనే? ఏమ్మా మరి చెప్పాలిగా. ఇదిగో ఇంకా ఆధారితో గట్టిగా చెప్పాడు. సుజనా చౌదరి మోసం విలువ 5,700. మరి ఇతను వామ్మో ఎప్పటి నుంచో ఇంటర్నేషనల్ బ్యాంకులో కూడా కాజేస్తాడు చీఫ్ జస్టిస్ గారు, ఇంకా ఎమ్మెల్యే కాబోతున్నాడు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, వీడిని కూడా పట్టుకోండి అనలేదే? మీ మరిదే ఎన్ని స్టేలు చెప్పొచ్చుగా. ఏమండి మా మరిది స్టేలు ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి స్టేలు మీద బతుకుతున్నాడు, మరి ఇతను ఎందుకు మీరు రోడ్డు మీద తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడిని, మరి వాడిని కూడా పిలవండి సార్ అని ఎందుకు అనలేదు నువ్వు? సీఎం రమేష్ నీ కళ్ళ ముందేగా బీజేపీ జంపే వచ్చాడుగా మీ బీజేపీకి, అతని మీద మొన్న కేసులు ఉన్నాయిగా, ఎప్పుడెప్పుడో కేసులు ఉన్నాయి. వీళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ లేనాళ్ళు, మరి సార్ ఇన్ని సంపాదిస్తున్నారు సార్, వీళ్ళందరూ తినేస్తున్నారు అని వీళ్ళందరికమ్మా చీఫ్ జస్టిస్ చెప్పొచ్చుకమ్మా. ఓన్లీ జగన్ మీద ఎందుకు చెప్పావు? కుళ్ళు, ఏడుపు, మన కమ్మోడు కాదని. ఇతను ఇలాగుంటే ఇంకా మంచి పనులు చేస్తాడు, ఇంకా మంచి పనులు చేస్తాడు, పెద్దోడైపోతాడు, మోడీని మించి వెళ్ళిపోతాడేమో, రేపు మోడీని మించి వెళ్ళిపోతాడేమో. అమ్మో ఎంబటే మా మరిది మళ్ళీ ఎట్లా సీఎం సీట్లో కూర్చోవాలని ఇతన్ని ఎలా నాశనం చేయాలో ఈమె అన్ని రకాలు. ఎక్కడ ఉంటాం? చింతామణి ఒకటి, బాలనాగమ్మ, పల్నాటి యుద్ధం ఉండే చూడు, కొన్ని ఉంటాయి. పల్నాటి యుద్ధంలో విరణగా ఒక లేడీ ఉంటుంది, అలా దాపురించింది ఆంధ్రప్రదేశ్కి. అమ్మ పురంధేశ్వరి తల్లి, నువ్వు వైజాగ్లో నుంచి ఉంటే డిపాజిట్ కూడా రాలా నీకు, అది నీ కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో. కానీ కనీసం మనిషిగా బ్రతుకు. జగన్ని ఎక్కడెక్కడో అంటే సుప్రీంకోర్టు కంటే హైకోర్టుల కంటే నీకు ఎక్కువ తెలుసు అనమాట. అంటే ఇవన్నీ ఎవరు నీకు నేర్పిస్తున్నారు? ది గ్రేట్ చంద్రబాబు నాయుడు. అందుకని నేను ప్రజలకు చెప్తున్నాను, నాకు తెలిసి ప్రమాణ సాక్షిగా చెప్తున్నా, ఒక భారతదేశంలో ఒక రాష్ట్రంలో మళ్ళీ రావాలి ఈ మనిషే మళ్ళీ ముఖ్యం.
ముఖ్యమంత్రి కావాలి, ఈ మనిషే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని వాలంటీర్గా వస్తున్న ప్రజలు నా జీవితంలో 38 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ఒక్కడిని చూడలా, ఏ ఒక్క ముఖ్యమంత్రిని చూడలా, ఏ ఒక్క పార్టీని చూడి చివరికి ఇందిరాగాంధీతో సహా మళ్ళీ నాకు ఇందిరే కావాలనేది 1-2 సార్లు తప్ప ఆమెకు మళ్ళా జైలుకి వెళ్ళిపోయింది. ఇక్కడ నిన్నగాక మొన్న వచ్చిన ఇతని కన్సర్న్ ఏంటి, ఇతను ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు క్లియర్గా జనం రాని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. అమ్మా మీరు అదే మాట మీద ఉండండి, ఇతను వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం, మీకు బిడ్డలాగా ఉంటాడు, మీకు సేవకుడిలాగా ఉంటాడు, మీకు మంచి పనులు చేస్తాడు, ఆంధ్రప్రదేశ్ని బాగా నిలబెడతాడు, ఇంకెవ్వరిని నమ్మకండి. అవునా? 10,000 ఇస్తున్నాడా? 10,000 ఇచ్చి ఓటేస్తారా? ఏమండి, నేను మీకు 25,000 ఇస్తా. నాకు ఓటైపోయారంటే మాత్రం నేను ఊరుకోను. మీకు 25,000 ఇస్తా. మీ ఇంట్లో ఎవరైనా బిడ్డ ప్రసవమైతే ₹1,00,00,000 ఇస్తా. ₹1,00,00,000 ఇస్తా. నాకు ఓటేయండి, నేను పార్టీ పెడతాను రేపు. వాడు 10,000 ఇచ్చాడని పోసారి 25,000 ఇస్తాడని నాశనం అయిపోతారు, మీ ప్రజలు నాశనం అయిపోతారు. ఒకటే మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా, నేను జగన్ పార్టీ గురించి జగన్ గురించి సపోర్ట్ మాట్లాడట్లా. ఈ నారా చంద్రబాబు అనేవాడు 2014లో 600 హామీలు ఇచ్చాడు. పెద్ద చూడండి వస్తుంది మీకు నెట్లో పెద్దది, 600 హామీలు. అది ఇస్తా, ఇది ఇస్తా, ఐ కెన్ బ్రింగ్ ద స్టార్స్ ఫ్రమ్ ద స్కై. ఆకాశం నుంచి చుక్కల్ని మీకు తెచ్చిపెడతాంటాడు వీడు, ఈ రాసుకెళ్ళాడు. ఏనండి, 600లో ఒక్క హామీ అయినా చంద్రబాబు మీకు ఇస్తే మీరు సంతోషపడితే ఆయనకే ఓటేసుకోండి. ఐఎమ్ టెలింగ్ యూ, ఓల్ హార్టెడ్లీ ఐఎమ్ టెలింగ్ యూ, వేసుకోండి. వాడెప్పుడు ఏ ఒక్క హామీ నిలబెట్టాడు, ఎప్పుడు ఈ సీట్లో కూర్చోవాలి, దీని తర్వాత ఎప్పుడు నా కొడుకు కూర్చోవాలి, ఎప్పుడు ఎస్సీలను తిట్టాలి, మాల సోదరులను తిట్టాలి, మాది ఎవడన్నా రాజకీయ నాయకుడు ప్రజల మీద బతికేవాడు, ప్రజల కోసం బతికేవాడు ఎస్సీల్లో పుట్టాలని కోరుకుంటారా? కమాళ్లలో పుట్టాలని కోరుకుంటారు. కానీ మాల కులంలో పుట్టాలా, మాది కులంలో పుడతారా, ఎస్సీలుగా పుడతారా? చిచి, ఎస్సీ కులం అంటే అంటరాని కులం, ఒప్పుకోం. మేము కమ్మాళ్ళంటేనే అగ్ర కులం అన్న వెధవ. ఎందుకు వెధవ అంటున్నాను? ఈ మాటలు అనేవాడు వెధవ కంటే ఇంకా అబోవ్ ఆల్. ఇదే నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు. నువ్వు అన్నావే మాలలో పుట్టకూడదు, మాదిగలో పుట్టకూడదు, మరులో పుట్టకూడదు, ఇంకో దాంట్లో పుట్టకూడదు అన్నావే. అదే ఎస్సీ సోదరుడు ఈ స్టేజీలో కూర్చొని కమ్మాళ్లలో పుట్టాలని ఎవరు కోరుకోడు అంటే నీ తలకాయ ఆడబెట్టుకుంటావు, తీసుకెళ్లి మొలకాయలో పెట్టుకుంటావు. యూ స్టూపిడ్ ఫెలో. సిగ్గుండాలి. కులాలను తిడుతున్నావు, మతాలను తిడుతున్నావు, మనుషుల్ని తిడుతున్నావు, పంది కుక్కలా తింటున్నావు ప్రజల సొమ్ము. చాలు రా, ఇక తెగ తిన్నావురా, 1,00,000 కోట్లు తిన్నావురా. నువ్వు నీ కొడుకు మొత్తం వెళ్ళిపోయి 10 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు ఏ దేశంలో వెళ్ళిపోండిరా తీర్థయాత్రలకి. ఆంధ్రదేశంలో మేము సంతోషంగా బతుకుతాం. ఎవరు? అవును, నాకు అంటే ఆమెను పాపం సినిమా హీరోయిన్ అయితే మేడం వినడు చెప్తా, సినిమా హీరోయిన్ అయితే పాపం ఆమెను తీసుకొచ్చి మేడం తర్వాత మీరు మినిస్ట్రీ ఇస్తా, అది ఇస్తే ఆమె డే నైట్ కష్టపడి అంత పనిచేసిన అమ్మాయిని కూడా తర్వాత అవసరం లేదని వెళ్ళిపోమన్నాడు. మరి బాధ కదా. మళ్ళా వస్తుందంటావా? రావచ్చు, గుర్రం ఎగరావచ్చు. సో వాట్? ఇప్పుడు నిన్నటిదాకా గుమ్మరూడు జయరాం రక్తం కారుస్తా జగన్ కోసం, కత్తి పడతా చంద్రబాబు కోసం. ఇప్పుడు ఎక్కడున్నాడు? అసలు ఆశ్చర్యం ఏంటంటే కాళ్ళకి దండం పెట్టాడు చంద్రబాబుకి. గుర్రం ఎగరావచ్చు, షుడ్ నాట్ ఫర్గెట్ దట్. నాకు తెలియదు, వాళ్ళ పర్సనల్ మ్యాటర్ కదా, వాళ్ళ తమ్ముడు కదా, వాళ్ళ తమ్ముడు ఇచ్చుకుంటాడు. ఏముంది? ఎవరైనప్పుడు నేను ఎదవని ఆయన నా తమ్ముడు ఏమనుకుంటాడు? మా అన్న ఇంకా బాగా డబ్బు అనుకుంటాడు కదా. తప్పే ఉంది. ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంతకుముందు ఆడపిల్ల కన్నెత్తారో చూశారో
కళ్ళు కొట్టేస్తా అన్నాడు. మొన్న ఏమన్నాడండి? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నీగా అంటది. నీగా చెప్పింది ఇక్కడ వాలంటీర్స్లో ఆడపుడుచులు లేడీస్ ఇళ్లలో అది ఇది వచ్చేసి మొత్తం వ్యభిచారం, అక్రమ సంబంధాలు, ట్రాఫికింగ్. ఎవడన్నా బరిగుడ్లు కాస్తారు పొలాల్లో, వాళ్ళు కూడా ఈ మాట అన్నారు సార్. వాడికి కూడా అమ్మంటే ఏంటో తెలుసు, వాడికి కూడా అక్కంటే ఏంటో తెలుసు. బరిగొడ్డు కాసుకునేవాడికి కూడా అమ్మంటే అక్కంటే, అక్రమ సంబంధాలని, వ్యభిచారం అని మాత్రం మాట్లాడాడంటే రూత్లెస్గా. ఇంకా మనం ఇప్పుడు స్కై ఇస్ ద లిమిట్. అంతకంటే స్టూప్ డౌన్ ఏముంటుంది ప్రపంచానికి? ఇప్పుడు నేను అడిగాను అనుకో, అతను ఏమనుకుంటాడు? అతను ఆన్సర్ చెప్పగలరా? ఇంతమంది తిట్టావయ్యా నువ్వు, ఇట్లా నీగా చెప్పింది, ఆ నీగా నా కొడుకు ఎవడో పేరు చెప్పండి చెప్తాడా? నీగా గాడు ఎవడిని చెప్పాడో చెప్పలేడుగా. సరే ఓకే, ఇంతమంది ఆడపడుతున్నారు, ఏ ఆడపడుతులను చూసి ఈ మాట అంటున్నావు? అంటే వాలంటీర్స్లో కాపులు ఆడపడుచులు అంటున్నావా? నో 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 నో, కాపు ఆడపడుచులు కాదు, కమ్మ ఆడపడుచున్నా. నువ్వు తిట్టింది బీసీ అమ్మాయిలు తిట్టావా? ఎస్సీ అమ్మాయిలు తిట్టావా? ఎస్టీ అమ్మాయిలా తిట్టింది నువ్వు? వ్యభిచారం అని, ట్రాఫికింగ్ అని ఏ అమ్మాయిని తిట్టావు? ఏ కులం అమ్మాయిని, ఏ మతం అమ్మాయిని? హూ చెప్పగలవా? సిగ్గుపడాల మనమంతా. పవన్ కళ్యాణ్, నీకు మీద నాకు కోపం ఉంది, నా మీద నీ కోపం ఉంది దానికి పక్కన పడాయి. సొంత అన్నదమ్ములే కొట్టుకుంటున్నారు, సొంత అక్కచెల్లెళ్ళే కొట్టుకుని తెస్తున్నారు. మనం సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తాం, గొడవైంది, అపార్థమైంది, అది వేరు తీసేయి. సిగ్గుపడి అంటున్నా. 2 లక్షల పుస్తకాలు చదివామన్నావు. ఒక ఆంధ్రప్రదేశ్లో దేవత లాంటి ఆడపడుచుల్ని 5,000 కోసం కాదురా, 5,000 కోసం కాదు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, చివరికి లెప్రసీ వాడు ఆట కూడా వేసుకో. అలా లెప్రసీ వాడికి తనే ఆడపిల్ల వెళ్ళిపోయి తనే రసికి తీసే రక్తం, దాన్ని గుడ్డ చుట్టి దానికి మందులు ఇచ్చేసేది, చేయి కడుక్కొని వాడి డబ్బులు వాడికి ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇలాంటి దేవతల్ని, నడయాడే దేవతల్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టుకొని వీళ్ళలో పైగా వాళ్ళు కన్నీళ్లతో తిట్టి మాకు సారీ చెప్పండి ఏమన్నా తెలుసు ఎబోవాల్. ఇది ఎప్పుడు చెప్పడం ప్రపంచంలో ఎవ్వడు అనలేడు. ఇప్పుడు వీళ్ళు ఈ లేడీస్ తిడుతున్నారంటే కన్ఫామ్ గా మీరు తప్పు చేసినట్టే. ఎవడైనా అంటాడండి? ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. వాడు రేపు నా పెళ్ళాన్ని అనొచ్చు, నా కూతురు అని అనొచ్చు. ఇలాంటి మానసిక రోగి అఫ్ కోర్స్ నన్నొచ్చు, నా పెళ్ళాన్ని తిట్టొచ్చు. సొంతన్న చిరంజీవి పెళ్ళాన్ని కూడా వాడు తిట్టొచ్చు. ఇంత ఉన్మాదిగా అతను తయారయ్యాడంటే గాడ్ ఓన్లీ సేవ్. అంత మాట. రెండోసారి వాళ్ళు ఏడుస్తూ అరే దుర్మార్గుడు కూడా సారీ చెప్పరా అంటే, నన్ను తిడుతున్నారు, తిట్టారంటే ఏంటి, తప్పు చేశారని ఒప్పుకుంటున్నారన్న మాట అన్నాడంటే మరి ఐ హ్యావ్ టు ఇన్వెంట్ ఎ న్యూ లాంగ్వేజ్ టు అక్యూజ్ లైక్ యూ. మీలాంటి వాళ్ళని తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలి. కొత్త భాష నాకు రాదు, నేను మగవాడిని అయిపోయా. థ్యాంక్ యూ.